జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏదైతే ఉందో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇక్కడ మా పార్టీయే గెలవబోతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ, ఆ, గతంలో కూడా చూసాం మా పార్టీకి 8 సీట్లు ఎమ్మెల్యేలు గెలిపించారు, కానీ ఇప్పుడు కూడా ఈ ఉప ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం అని చెప్తా ఉన్నారు. దాని ఎట్లా సార్? గెలవబోతున్నాం అని చెప్పకపోతే మేము ఓడిపోతున్నాం అని చెప్తారా మరి ఆయన? ఓ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యండి మా పార్టీ ఓడిపోతుంది అంటాడా? కాకపోతే గెలుస్తున్నాం అనేటటువంటి సంకేతాలు కూడా మైదానంలో ఆడాడ కనిపించాలి కదా. అనేటోళ్ళు ఒక 4-5 అన్న కనబడాలి కదా. ఆ పరిస్థితి లేదు కదా. వాస్తవానికి కూడా కాంగ్రెస్ గెలవబోతుంది అనేటటువంటి టాక్ మార్కెట్లో ఉంది. బీఆర్ఎస్ బీజేపీ తోటి కలుపుకొని ఏదో గెలిచే ప్రయత్నాలు చేస్తారు, వీళ్ళిద్దరు కలిసి ఒకటై ఏదో యుద్ధం చేయబోతున్నారు అనేటటువంటి ప్రచారం ఇంకొక దిక్కుంది. సో ఎంతసేపు ఎక్స్ట్రా ప్లేయర్ లెక్కనే బీజేపీ నాడ చూస్తారు తప్ప గెలిచేటటువంటి క్యాండిడేట్ లెక్క మాత్రం చూస్తలేరు. ఏదైతే బీఆర్ఎస్ గట్టి పోటీ అయితే ఇవ్వబోతుంది ఈసారి ఈ ఉప ఎన్నికల్లో. అంటే కంటోన్మెంట్ లాగా అది ఒక గట్టి పోటీ ఇచ్చింది, ఇప్పుడు కూడా గట్టి పోటీ ఇవ్వబోతుంది. కానీ కేటీఆర్ జూబ్లీహిల్స్లో మొత్తం తిరిగి హడావుడి చేయబోతున్నారు. అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరిగి చేయబోతున్నారు కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేదా? అంటే మా పార్టీ గెలుస్తుందా గెలవదా అనేది మీ అంటే ఎలాంటి టెన్షన్ అనిపిస్తలేదా మీ పార్టీ నుంచి మీకు? ఆయన మోకాల మీద నడిచిన తలకాయ కిందికి కాళ్ళ మీదకి వేసి మొత్తం పులిదండాలు పెట్టినా లేకపోతే ఇంకేదైనా సర్కస్ స్టంట్లు మొత్తం వేసినా కూడా ప్రజలు ఆయనని కానీ వాళ్ళ పార్టీని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ నమ్మేటటువంటి పరిస్థితులలో లేరు. హైదరాబాద్ అంతా మేము గెలిచినాం, హైదరాబాద్ మేము గెలిచేసినాం, అది చరిత్ర. భవిష్యత్తు అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి లేదు. మీ కుటుంబంలోనే వచ్చినటువంటి చీలికలు మీరే సంఘటితంగా నిలబడలేనటువంటి దుస్థితికి ఈరోజు మీ పార్టీ పోయింది. మీరు ప్రజా సమస్యలని నిజంగానే అడ్రస్ చేసేటటువంటి చిత్తశుద్ధితో కనిపిస్తున్నా అంటే మీ నాయన ప్రతిపక్ష నాయకుడు అయ్యండి అసెంబ్లీకి వస్తున్న పాపన మీరు పోలే. అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో లేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను ఎత్తి చూపుతలేరు. ఏ అర్హతతోటి మిమ్మల్ని జనాల దగ్గర రానిస్తారని అనుకుంటారు? కొల్లగొట్టినందుకు మీకు కిరీటం పెడతారా ఏమన్నా? కర్రు కాల్చి వాత పెడతారు, పెట్టిండ్రు మళ్ళీ కూడా పెడతారు. నేను ఒకటే చెప్తున్నా బాస్, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినారు. మనం ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తారు ఈ యొక్క అంశాన్ని. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికలలో డిపాజిట్లు రాలేదు, ఎమ్మెల్సీ ఎన్నికలకి అభ్యర్థులు దొరకలేదు. ఇక జూబ్లీహిల్స్ మీద వాళ్ళు పొంగనాలు కొడితే ఈయన నీకే నువ్వు ఉన్నవే మంచి కానీ నేనైతే లేదు.